హలో అండి. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎన్ని విమర్శించినా గానీ, గత 10 ఏళ్లలో ఆయన సాధించిన ఘనతను మాత్రం మనం ఒకసారి చెప్పుకోవాల్సి వస్తదండి. అదేంటంటే, ఇప్పటి వరకు రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్ చేసుకోవటాలు ఇవన్నీ రాజకీయ పార్టీల మధ్య, ఆ పార్టీ నాయకుల మధ్య ఉండేవి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయాలను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి, రాజకీయాల్లో ప్రభుత్వ అధికారంలో కూడా జోడించి, పార్టీలుగా వాళ్ళని విడగొట్టి, తమ పార్టీ తరపున కొంతమంది ఐపీఎస్ అధికారులు పనిచేసే విధంగా ఈ రాజకీయాలని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారా అని అనిపిస్తుందండి. ఎందుకనంటే గత 5 రోజులుగా ఏదైతే కొంతమంది ప్రతిపక్ష నాయకులు కంప్లైంట్ చేయనియండి, లేదు ఎలక్షన్ కమిషనర్ తెచ్చుకున్నటువంటి రిపోర్ట్ల ఆధారంగా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని ఎన్నికల విధుల నుంచి పక్కకు పెట్టి కొత్త వారిని వాళ్ళ స్థానాల్లో నియమించిందో వాటి మీద వచ్చినటువంటి మీడియా కథనాలు, వీటన్నిటితో ప్రభుత్వం యొక్క పరపతి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కుట్ర బయటపడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఇది ప్రజల్లో బ్యాడ్ సిగ్నల్ వెళ్ళటం, దీనితో నష్ట నివారణ చర్యల్లో భాగంగా సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించే ఎదురుదాడి పథకాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి కొంతమంది ఐపీఎస్ అధికారులతో ఎదురుదాడి చేయించడం ప్రతిపక్షాల మీద, ఆ రిపోర్టులు రాసిన మీడియా మీద చూస్తే కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలని అధికారులతో కలిసి ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లారా అని అనిపిస్తుందండి. ఎందుకనంటే ఈ 19 మంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఈ రోజు ప్రతిపక్షాల మీద, మీడియా మీద, ఎలక్షన్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేశారో, ఆ కంప్లైంట్ ని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దీనిలో రాజకీయ కోణం ఉంది. రాజకీయ కోణంలోనే ఈ కొంతమంది ఐపీఎస్ అధికారులు ఎన్నికల కమిషనర్ కి కంప్లైంట్ చేశారా అని అనిపిస్తుందండి. ఏంటంటే వాళ్ళ కంప్లైంట్ లో ఒక అంశం ఏంటంటే, ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు కొన్ని మీడియా సంస్థలు ఐపీఎస్లపై తప్పుడు ప్రచారం చేస్తూ పోలీసు ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నం చేస్తున్నాయి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక వన్ ఆఫ్ ది ఇష్యూ అండి వాళ్ళు చెప్పింది. అయితే ఈ పోలీసు ప్రతిష్ట అనే దాంట్లో నాకు చిన్న అనుమానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ యొక్క ప్రతిష్ట దిగదార్చిందా, లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చారో వాళ్ళ ప్రతిష్ట మసకబారుతుందా అని చిన్న ప్రశ్న అండి. ఎందుకు వస్తుందంటే అనుమానం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర పోలీసులపై నాకు నమ్మకమే లేదు, వీళ్ళు చాలా దుర్మార్గులు, చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఆయన బంట్రోత్తులాగా పనిచేస్తున్నారు అని దుర్భాషలాడినప్పుడు మరి ఈ పోలీసులకు ప్రతిష్ట గురించి గుర్తుకు రాలేదా అని అనుమానం వస్తుందండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు ఏదైతే పోలీసులకి టీఏడిఏలు పెంచుతాను, వాళ్ళకి సెలవులు ఇస్తాను అని చెప్పారో అవి ఇవ్వకపోవడంతో కొంతమంది కానిస్టేబుళ్లు, ఐఆర్ కానిస్టేబుళ్లు రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుందామన్నా గాని ఏ ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వాళ్ళని తీసుకువెళ్ళలేదు అంటే మరి అది పోలీస్ వ్యవస్థకి వాళ్ళ యొక్క ప్రతిష్టకి భంగం కలగడం కాదా? అదేవిధంగా ఇదే పోలీసుల్ని, శాంతి భద్రతలు పరిరక్షించవలసిన ఈ పోలీసుల్ని, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న ఈ పోలీసుల్ని, రాష్ట్రం యొక్క శాంతి భద్రతలు కాపాడవలసిన ఈ పోలీసుల్ని కేవలం మద్యం దుకాణాల్లో మద్యం అమ్మడం కోసం ఈ ప్రభుత్వం పెట్టుకుంది అంటే మరి పోలీసు వ్యవస్థ ప్రతిష్ట దిగజారుతున్నట్టు కాదా? అదేవిధంగా ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారో, సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆయన్ని రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేసి ఆయన పదవి నుంచి పక్కకు పెడితే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయనకి న్యాయం చేయండి అని డైరెక్షన్ ఇచ్చినా గానీ ఈ ఐఏఎస్లు, ఈ ఐపీఎస్లు ఏమాత్రం దాన్ని పట్టించుకోలేదు అంటే మరి ప్రతిష్ట అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే ఐపీఎస్ అధికారులకే ఉంటుందా, లేదు ఏపీ పోలీస్ వ్యవస్థలో ఉన్న అందరు ఐపీఎస్ అధికారులకు ఉంటుందా అనేది చిన్న అనుమానం. అదేవిధంగా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వాళ్ళ అనుచరులు పోలీస్ స్టేషన్కి వెళ్లి కానిస్టేబుల్తోనూ, ఎస్ఐలతో, సిఐలతో, ఎస్పీలతో వివాదాలకి, వాగ్విదాలకి దిగి వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ కుర్చీల్లోనే కూర్చుని వాళ్ళకి డైరెక్షన్లు ఇవ్వటం, వాళ్ళ ఇళ్లకి అంటే అధికారుల ఇళ్లకు వెళ్లి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు బెదిరించడం, ఇవన్నీ చేసినప్పుడు పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట దిగజార లేదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రతి సామాన్యుల్లోనూ వస్తుందండి. అదేవిధంగా ఇంకోటి ఏమన్నారంటే, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాల కట్టడిలో అగ్రగామిగా నిలిచిన ఏపీ పోలీసులు విధులు అనే బలిపీఠంపై నిలిచారు. సంఘ వ్యతిరేక శక్తుల నుంచి సమాజాన్ని పరిరక్షించేది, విపత్తుల సమయంలో పోలీసులకు న్యాయకత్వం వహించేది ఐపీఎస్ అధికారులే.
చట్టాన్ని శ్రద్ధగా పాటిస్తూ పనిచేస్తున్న మా చొరవను నిరాధార ఆరోపణలతో నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది అని ఇది ఫక్తు రాజకీయ నాయకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ గానే ఉందండి. ఎందుకంటే నిజంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత నిజాయితీతో తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని అణిచివేసేటటువంటి ఆ పటిష్టమైనటువంటి ఆ దృఢత్వంతో ఉన్నటువంటి వాళ్ళైతే గనక మరి మన రాష్ట్రంలో ఏదైతే ఒక పార్లమెంటు సభ్యుడు తన సొంత బాబాయిని చంపాడు అని ఆధారాలతో సహా సిబిఐ సేకరించినప్పుడు అతన్ని అరెస్ట్ చేద్దామని కర్నూలు వెళ్తే మేము సిబిఐకి శాంతి భద్రతలు కాపాడటంలో సపోర్ట్ చేయలేము, సహాయం చేయలేము, మేము నిస్సహాయులమే, కాబట్టి ఆ ఎంపీని మీరు అరెస్ట్ చేయొద్దు అని వారం రోజుల పాటు ఆ ఎంపీకి కాపలాగాసిన పోలీసులు, ఐపీఎస్ అధికారులు మరి ఇప్పుడు ఏ విధంగా మేము చాలా పటిష్టంగా ఉన్నాము, ఉగ్రవాదులు నడిచివేశాము అని చెప్పగలుగుతారు? అంత ధైర్య సాహసాలు ఉన్నవాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీని ఆధారాలతో సహా సిబిఐ అరెస్ట్ చేస్తాను అంటే ఎందుకు సిబిఐకి మీరు సహాయం చేయలేకపోయారు అనేది ఇక్కడ ఆలోచించాలండి. అదేవిధంగా సిఐడి సంజయ్ తాను ఒక ఐపీఎస్ అధికారి అని కూడా మర్చిపోయి హైదరాబాద్లోను ఢిల్లీలోను మన రాష్ట్ర అటార్నీ జనరల్ తో కలిసి మీడియా సమావేశాలు పెట్టడం ఏ ఐపీఎస్ సూత్రాలకు అనుగుణంగా చేశాడు అని కనుక గమనిస్తే ఖచ్చితంగా ఇలాంటి ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి అడుగులు మడుగులు వస్తున్నారు. కాబట్టి మీ ఐపీఎస్ పోలీస్ వ్యవస్థ యొక్క ప్రతిష్ట ఎప్పుడో మీరే దిగదాచుకున్నారు అని మీరు గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా ముఖ్యమంత్రి సొంత బాబాయిని స్వయంగా ఆయన చిన్నాన్నని అతి కిరాతకంగా చంపేస్తే మన పోలీసులు, మన పోలీస్ వ్యవస్థ, మన ఇంటెలిజెన్స్ విభాగం ఎవరు ముఖ్యమంత్రి చిన్నాన్నని నిర్దాక్షిణ్యంగా చంపారు అని 5 ఏళ్లైనా కానీ పట్టుకోలేకపోయారు అంటే నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసులకి కొంతమంది ఐపీఎస్ అధికారులకి పరువు ప్రతిష్టలు ఉన్నాయా? నిజంగానే పరువు ప్రతిష్టలో ఉన్నటువంటి వ్యక్తులు, నిజాయితీతో పనిచేసిన వ్యక్తులైతే ప్రతిపక్ష నాయకుడి బస్సు మీద ఆయన మీదకు చెప్పులు విసిరితే చెప్పులు విసరడం తప్పేముంది, అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమే అనేటువంటి దిగజారుడు వ్యాఖ్యలు మీ ఐపీఎస్లు చేయగలరా అని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో ఈ అధికారులు చొరబడ్డారు. అధికారులు కూడా రాజకీయాలు పార్టీలుగా విడిపోయి శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తూ అనేక మంది బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరిగినా గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్రమాలు జరిగినా, దుర్మార్గాలు జరిగినా గానీ ఏ రోజు ఈ ఐపీఎస్ నాయకులు నోరెత్తలేదు. కాబట్టి ఈ రోజున ఇన్ని కంప్లైంట్లు ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళటం, ఎలక్షన్ కమిషనర్ కూడా తెచ్చిన కంప్లైంట్ లో నిజం ఉంది అని చెప్పి నమ్మటం వల్లనే ఈ ఐపీఎస్ అధికారులని పక్కన పెట్టారు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి.